హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. సో నేను ఈరోజు అయితే అందరికీ ముందుగా అయితే హ్యాపీ సండే. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నా. సో లెట్స్ గెట్ రెడీ. నా స్టైల్లో అయితే చికెన్ కర్రీ చేయబోతున్నా. అండ్ చూసేద్దాం పదండి. మనం అంతే షెఫ్ కాదు, బట్ అయినా కూడా వచ్చుకోండి. సో ముందు అయితే మనమైతే దీన్ని ఆల్రెడీ పాన్ పెట్టుకున్నాక దెన్ అట్లా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ అయితే నేను గట్టిగా పోసుకున్నాను. సో అనొచ్చు అంత ఎక్కువ తినకూడదు, ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు అనొచ్చు, బట్ ఇట్స్. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఆనియన్స్ వేసుకుందాము. సో వేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఉండండి గైస్. కొంచెం చిటికి అంటుకున్నాం మన మీద పడుతుంది, ఫేస్ మీద. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నా. సో నేనైతే అంత పెద్ద షెఫ్నేం కాదు, జస్ట్ అట్లా ట్రై చేస్తున్నా. ఇగ్నోర్, ఏమన్నా తప్పు చేసి ఉంటే కొంచెం క్షమించండి గైస్. గట్టిగా నువ్వు కూడా కూర్చుంటావు ఏడా సో అట్లా ఆయిల్ అయితే ఆయిల్ అంటాను ఓకే. ఫస్ట్ ఆనియన్స్ అయితే మనకి బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చినాక దెన్ అప్పుడైతే చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకునే ముందు అయితే మనమైతే కొద్దిగా సాల్ట్, పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు. సో మనం యూట్యూబ్ ఛానల్కి చాలా కొత్త కాబట్టి అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయండి, ప్లీజ్ క్షమించండి. హాయ్ చెప్పు. ఓకే చెప్పు ఇప్పుడు. హాయ్ గైస్. ఆడేం లేదు, ఊరికే వీడియో ఒక్కటే వస్తుంది. చెప్పు హాయ్ గైస్ అని. ఇట్లా హాయ్ గైస్ చెప్తావా? చెప్పు హాయ్ గైస్. స్కూల్కి వెళ్ళాలిగా మనం. స్కూల్కి ఎప్పుడు అంటే స్కూల్కి వెళ్ళేది 12th నుంచి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు అంటే 12th నుంచి. ఇప్పుడు కాదు, 12th నుంచి మీకు స్కూల్స్ అయితే స్టార్ట్ అయితే అప్పుడు మీరు వెళ్ళాలన్నమాట. ఓకే. అంత గట్టిగా అరుస్తారంట, అంటే వీడియో చేసేటప్పుడు బుడ్డిగా చూడండి, మమ్మీ గట్టిగా అరు అంటున్నాడు. సో గట్టిగా అయితే అరుద్దాం. సో మా గ్యాస్ అయితే చాలా తక్కువ వస్తుంది, టైం పడుతుంది. చాలా తక్కువ వస్తుంది కాబట్టి చాలా టైం పడుతుంది, అందుకే తలనొప్పి వచ్చింది. అయితే చూసిగా లెగ్ పీస్ వేసుకొచ్చింది జుట్టు పట్టుకోవద్దు. హాయ్ గైస్, బయట బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం బాడీ డీహైడ్రేట్ అవ్వకోకుండా ఇప్పుడు హైడ్రేటెడ్గా కొంచెం కోకోనట్ వాటరు, అలాగే బటర్ మిల్క్ అండ్ కొంచెం హైడ్రేటెడ్ డ్రింక్స్ అయితే తీసుకోండి. మజ్జిగ ఇలాంటివి అయితే తీసుకోండి అబ్బా. ఓకే. సో ఇప్పటి నుంచి అయితే మీకు డైలీ రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతా ఉంటా, బికాస్ నాకు పని పాట ఏం లేదు. ఇంకా మనం స్కూల్కి కూడా వెళ్ళట్లే కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాం, అందుకని చెప్పేసి ఇంకా మీకైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. నన్ను అయితే గట్టిగా ఇలాగే ఆదరించి ఆ స్కూల్కి వెళ్ళే శాలరీ కొంచెం నాకు యూట్యూబ్ ద్వారా వచ్చేటట్టు మీరే చూసుకోవాలి గైస్, గట్టిగా చూసుకోవాలి. ఓకేనా? సో మనకైతే ఆనియన్స్ అయితే చూసిర్రా, బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చినాయి. ఇప్పుడు మనమైతే దీంట్లోకి అండ్ ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది నా స్టైలు, ప్లీజ్ ఎవరు జడ్జ్ చేయొద్దు, ఇది నా స్టైల్లో చేస్తున్నా. అండ్ అది వేయలేదని చెప్పేసి. సో
మనం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ తోటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే దాంట్లోకి అయితే బాగా అంటే కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నా. హాయ్ సో మూత పెడదాము. ఇప్పుడైతే గ్యాప్ ఇద్దాం. ఇది కొంచెం కుక్ అయ్యేసరికి టైం పట్టింది కాబట్టి అండ్ మేము ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. సో అప్పటి వరకు అయితే మనమైతే ఆఫ్టర్ 10 మినిట్స్ మనం కలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దానికి కావాల్సిన ఇవి కొరియండర్, సో ఇప్పుడు మనం తీసుకునేది ధనియాలు తీసుకుంటున్నాం. ధనియాలు ప్లస్ ఇంకా ఇట్లోకైతే ఇప్పుడు మనం ఈ గరం మసాలాలకైతే ధనియాలు, దాచిన చెక్క అండ్ లవంగాలు వేసుకున్నాను. సో దాన్ని అయితే ఫ్రై చేసుకుందాము. అయిపోయిందనమాట. అట్లా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన వరకు వేయించేసిన తర్వాతకి దాన్ని అయితే ఇప్పుడు ఫైన్గా పౌడర్ అయితే చేయాలి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలన్నమాట. సో అది చేసినాక చూపిస్తాం. ఒకసారి అయితే చికెన్ చూద్దాం. చూసిర్రా వాటర్, మనం చికెన్ ఏదైతే చికెన్లో ఉన్న వాటర్ అయితే ఆ వాటర్ అంతా ఆల్రెడీ సరిపోయింది ఉడకడానికి. సో మనం ఈరోజు ఫ్రై చేస్తున్నాం కాబట్టి అవి ఆ వాటర్ అంతా ఇనికిపోయేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడైతే అది వేడైతే చల్లారిపోయింది. మనం ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. కాలింది గైస్, గంట కాలింది. వంట చేసేటప్పుడు కంపల్సరీగా మీరు చూపిస్తారండి. వంట చేసేటప్పుడు కంపల్సరీగా ఎక్కడైనా నాకు బొబ్బలు వస్తాయి. అసలు నా చేతి నుండి అవే ఉంటాయి. ఇగో ఏడ చూసినా బొబ్బలే. చూసి రీసెంట్గా గాలిందే. ఇది కాదు, ఇగో ఇది రీసెంట్, నిన్న కాకుండా మొన్న గాలింది. ఇంత ముందుది. ఇవి ఇవన్నీ ఏడ చూసినా ఉంటాయి. నాకు అంత బాగా వంట చేస్తాను అన్నమాట. వంట తక్కువ, కాల్చుకున్నాడు ఎక్కువ. తొత్త రాగదు నాకు కొంచెం. సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేద్దాం. చూసిరా స్మెల్ అదిరిపోయింది గైస్. చెమట్లు గారిపోతున్నాయి గైస్, బికాస్ ఎండ బయట బాగుంది, మిట్ట మధ్యాహ్నం కాబట్టి. సో ఈ స్మెల్కే మనకి ఆ ఫ్లేవర్ వచ్చిద్ది అనమాట. అబ్బా మన టేస్ట్ అదిరిపోయింది. మనమైతే దీన్ని స్టోర్ చేసుకుందాం. దీంట్లో స్మెల్లే టెంప్టింగ్ ఉంది. సో ఇంకా 10 మినిట్స్ పట్టిద్ది అనమాట. సో ఆ 10 మినిట్స్ అయిపోయినాక చూద్దాము అది ఎట్లుందో. అప్పుడు ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇప్పుడైతే మనకి వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా చూపిస్తా. సో ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా మనకి మొత్తం ఇట్లా ఇనికిపోవాలి. సో ఇప్పుడు నేనైతే ఆఫ్టర్ 10 మినిట్స్, ఇంకా 10 మినిట్స్ పట్టిద్ది. ఆ 10 మినిట్స్ తర్వాతకి మీకైతే చూపిస్తాను అనమాట. సో అంటే దాన్ని కొంచెం పని చేసుకొని వచ్చినాక మాట్లాడదాం మళ్ళీ. సో అయితే ఇప్పుడు మనమైతే చూసేద్దాం. ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది. ఇగో చూసిర్రా ఇందాక ఎన్ని వాటర్ ఉన్నాయి, ఇప్పుడైతే వాటర్ అసలు లేవు. సో
ఆ వాటర్ అన్నీ అయితే ఇనికిపోయినాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే మనమైతే దీంట్లోకి అయితే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2 minutes ఫ్రై అయినాక అయితే మనం దీంట్లోకి అయితే కారం యాడ్ చేసుకుందాం. అబ్బా చెమటలో చూసిర్రా, ఎండగా ఐస్ గట్టిగా వస్తుంది అసలు, చూడు కారిపోతాను, ఎక్కడ కారిపోతాను. మై గాడ్, వీడియో చేస్తున్నాను నేను తిప్పలు, కానీ లేకపోతే నా మంచిగా ముడేసుకొని ఆరామ్స్గా రిలాక్స్. కష్టం, ఇంత కష్టపడుతున్నా ఇంత ఎండలో కూడా. సో మీరు కూడా గట్టిగా చూసి గట్టిగా లైక్లు కొడితే అండ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటా ఉంటుంటే అందరికీ షేర్ చేయండి. కొంచెం చికెన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే ఇంకా టేస్ట్ అదిరిపోయింది. సో నెక్స్ట్ అయితే మనమైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే 2 spoons యాడ్ చేస్తా. 2 అంటే మరీ ఎంత పెద్దగా కాదు, జస్ట్ అల్లం పేస్ట్ యాడ్ పెట్టరాపో. అయ్యో సో 3 మనమైతే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని దీంట్లోకైతే వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిపోయినాక అయితే మనమైతే ఇప్పుడు కొత్తిమీర కాదు, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్నాం కదా ధనియాల పౌడరు అది వేద్దాం. ధనియాలనే కాదు, గరం మసాలా అనమాట ఓవరాల్గా. అదే మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే యాడ్ చేద్దాం. కొద్దిగా చికెన్ మసాలా, ఎక్కువ వద్దు, జస్ట్. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేసరికి మనం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని చేసుకుందాం. సో ఫైనల్గా అయిపోతే కర్రీ అయిపోయింది చూసిర్రా. సో టెక్స్చర్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో చూసిర్రా, ఫ్రై అయితే మనకైతే కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఒక 2 minutes అట్లా ఫ్రై చేసినాక ఒక 2 minutes ఫ్రై చేసినాక దీన్ని అయితే మనం ఆఫ్ చేసేద్దాం. ఒకసారి సాల్ట్ చూద్దాం. కొద్దిగా అంతే సాల్ట్ పట్టిద్ది, మనం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అబ్బా ఫైనల్గా అయితే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఇట్లా చిన్నగా వీడియో దిద్దు, చూసిర్రా టెక్స్చరు. సో స్మెల్ కూడా బాగా వస్తుంది. సో దీని అయితే నేను టేస్ట్ చేసి అట్లుందో చెప్తా. అబ్బా కారిపోతున్నాయి గైస్. సో ఇప్పుడైతే మనమైతే ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది, మన వంట అయితే అయిపోయింది అనమాట. అండ్ సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ నెక్స్ట్ డే. బై బై. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందని చెప్పేసి. వీడియో తీసిన తర్వాతకి వెళ్ళి తీస్తా గైస్. ఇప్పుడైతే నాకు కొంచెం చెమటలు బాగా వస్తున్నాయి. సో రెసిపీ కావాలంటే మీకు ట్రై చేయండి. అండ్ నాకు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతా ఉంటా. సో టేస్ట్ నేను ఇప్పుడు చేసి నెక్స్ట్ వీడియోలో పెడతా. కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. సో బై బాయ్. అందరికైతే హ్యాపీ సండే. బాగా ఎంజాయ్ చేయండి, బాగా చికెన్ మటన్ గట్టిగా తినండి. బై బాయ్. చెప్తుందా